ఈరోజు భారతీయ జనతా పార్టీ పక్షాన రాష్ట్ర అధ్యక్షుల ఆధ్వర్యంలో పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులందరూ కూడా రైతు గోసా బీజేపీ భరోసాని ఈ కార్యక్రమాన్ని తీసుకొని తెలంగాణ రాష్ట్రంలో కొనుగోలు అంశంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని, మరి ఒకవైపు ముఖ్యమంత్రి 80% కొనుగోలు పూర్తయినాయని చెప్తున్నారంటే, మరి ఈ వారం రోజుల్లో ఈ కొనుగోలు కేంద్రాలని మూసేసే ఆలోచనలో ఉన్నట్టుగా స్పష్టమవుతా ఉన్నది. నేను అడుగుతా ఉన్నాను ముఖ్యమంత్రి గారిని, ఏ లెక్కల ప్రకారం ఈరోజు 80% కొనుగోలు పూర్తయిందని చెప్తున్నారో దానికి సమాధానం చెప్పాలని అడుగుతా ఉన్నాను. ఎక్కడ చూస్తే అక్కడ మేము వస్తున్న సందర్భంగా రోడ్ల వెంట కిలోమీటర్ల కొద్ద మరి వరి ధాన్యం రోడ్ల మీద పోస్తున్నది, మొక్కజొన్నలు పోస్తున్నాయి. ఇక్కడ కూడా ఈ యార్డ్లో ఎక్కడ చూస్తే అక్కడ మరి మొక్కజొన్నలు కానీ వరి కానీ కుప్పలు కుప్పలుగా ఇక్కడ పడున్నది. ఇప్పటి వరకు దీన్ని కొనుగోలు చేయాలన్న ఆలోచన ఈ రాష్ట్ర ప్రభుత్వం లేదంటే, మరి మేము వస్తున్నామని చెప్పి ఇప్పటికిప్పుడు రాత్రి 10 లారీలు పెట్టి సంచుల్లో మరి ధాన్యాన్ని నింపేసి ఈరోజు మరి పక్కన పెడుతున్నారంటే, మేము కదిలితేనే ఈ రాష్ట్ర ప్రభుత్వం కదులుతుందంటే, మేము వస్తేనే కొనుగోలు జరుగుతుందంటే మేము ప్రతి గ్రామానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ప్రతి గ్రామంలో ప్రతి చివరి గింజ వరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసే వరకు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ రైతుల పక్షాన నిలబడుతుంది, రైతులకు అండగా నిలబడుతుంది, రైతులను ఆదుకుంటామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు భారతీయ జనతా పార్టీ రైతుల పక్షాన నిలబడి పోరాటం చేస్తుందని తెలియజేస్తూ ఉన్నాను. వరంగల్ డిక్లరేషన్ సందర్భంగా అనేకమైనటువంటి హామీలు ఇచ్చి గద్దెనెక్కినటువంటి రేవంత్ రెడ్డి గారు మరి ఇప్పటి వరకు వారికి ఇచ్చినటువంటి హామీలు ఒక్కటి కూడా నెరవేర్చకుండా, రైతు బంధు వేయకుండా, వారికి గిట్టుబాటు ధర ఇవ్వకుండా, వారు చెప్పిన 10 పంటల కొనుగోలు చేయకుండా, కనీసం ఎప్పుడు ప్రతి సంవత్సరం జరిగేటువంటి ఈ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ని కూడా నీరు గార్చేటువంటి ప్రయత్నం చేస్తూ రైతు కళ్ళల్లో మన్ను కొట్టేటువంటి రేవంత్ రెడ్డి గారిని గద్దె దించే వరకు, ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు మేము రైతుల పక్షాన నిలబడతాం, రైతుల పక్షాన కొట్లాడతామని తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం.